హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సునీల్ కుమార్. చాలామంది స్లోవాకియాకి ప్రాసెస్ అయితే చేయిస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్‌గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తెలుగులో ఎవరు చెప్తాను లేదు. మీకు ఎగ్జాక్ట్‌గా ప్రాసెస్ ఎలా ఉంటుంది స్లోవాకియాది, ఎన్ని రోజులు పడుతుంది, అలాగే ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్లోవాకియా ప్రాసెస్‌లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కాల్ అయితే చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు వచ్చిన ఆఫర్ లెటర్ కానీ, వర్క్ పర్మిట్ కానీ మీకు డౌట్ అనిపిస్తే నాకైతే పంపించండి. నేను జెన్యూనా, ఫేక్ అనేది మీకు చెప్తాను. స్లోవాకియా సెనెగల్ కంట్రీ కాబట్టి చాలా డిమాండ్ అయితే క్రియేట్ అయితే అయింది. స్లోవాకియా ప్రాసెస్‌లో మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకునే విషయం అంటే, స్లోవాకియాకి వీసా అపాయింట్మెంట్ అనేది మీరు కానీ, మీ ఏజెంట్ కానీ బుక్ అయితే చేసేకేయలేదు. స్లోవాకియాలో ఉన్న ఎంప్లాయర్ మాత్రమే ఇండియాలో ఉన్న స్లోవాకియా ఎంబసీకి అయితే అపాయింట్మెంట్ కోసం అయితే రిక్వెస్ట్ అయితే పంపించొచ్చు. మెయిల్ అయితే పంపించొచ్చు. మీ ఎంప్లాయర్ అనేవాడు ఇండియాలో ఉన్న స్లోవాకియా ఎంబసీకి అయితే మెయిల్ అయితే పెడతాడు. ఈ మెయిల్‌లోన మీ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ గానీ, వర్క్ పర్మిట్ గానీ, మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ గానీ, అలాగే ఎంప్లాయర్‌ది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటే బిజినెస్ ప్రూఫ్ గానీ, అక్కడ బిజినెస్ అయితే చేస్తుంటాడు కదా మీ ఎంప్లాయరు, ఆయన బిజినెస్ ప్రూఫ్ గానీ పెట్టాల్సిందొస్తుంది. సో దట్ ఇద్దరివి జెన్యూన్ డాక్యుమెంట్స్ అయితే మాత్రమే ఎంబసీ వెరిఫై చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో దట్ ఆ అపాయింట్మెంట్ అనేది మీ ఎంప్లాయర్‌కి పంపిస్తుంది ఎంబసీ అనేది. ఎం మీ ఎంప్లాయర్ అనేది మీకు అపాయింట్మెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాడు. ఇది ప్రాసెస్ ఉంటుంది. స్లోవాకియా నుంచి తక్కువ అపాయింట్మెంట్లు అయితే ప్రెజెంట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకునే విషయం అంటే, మీకిచ్చిన డాక్యుమెంట్స్ ఫేక్ అయినా గానీ, కంపెనీ ఫేక్ అయినా గానీ అపాయింట్మెంట్లు అయితే రావు. సో దట్ మీరు ఊరికే టైం అయితే వేస్ట్ చేస్తారు. ఏజెంట్‌కి అయితే మనీ అయితే పే చేస్తారు. ఇంకో విషయం అంటే, మీకు డాక్యుమెంట్స్ జెన్యూన్ అయినా గానీ, మీకు అపాయింట్మెంట్ వచ్చినా గానీ, అది మీకిచ్చిన డాక్యుమెంట్స్ అనేది 90 డేస్ కన్నా ఎక్కువైతే అయ్యుండకూడదు. 90 డేస్ కన్నా తక్కువ అయింటే మాత్రమే మీకు అపాయింట్మెంట్ దొరికితే మాత్రమే మీకు వీసా అయితే వస్తుంది. ఓకేకి మీరు నార్మల్ ప్రాసెస్సే ఉంటుంది. సేమ్ అదర్ సెనెగల్ కంట్రీకి ఎలా ప్రాసెస్ ఉంటుందో అలాగే సిమిలర్ ప్రాసెస్. దీంట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. వన్స్ మీ నుంచి డాక్యుమెంట్స్ అనేది ఎంప్లాయర్ తీసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ కానీ, అలాగే మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీకైతే ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అలాగే అగ్రీమెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. జాబ్ అగ్రీమెంటు. ఈ 2 డాక్యుమెంట్స్ తీసుకొని స్లోవాకియాలో ఉన్న లేబర్ ఆఫీస్‌కి అయితే సబ్మిట్ అయితే చేయాల్సిందొస్తుంది డాక్యుమెంట్స్ అనేది. దీంట్లో 2 ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి సింగిల్ పర్మిట్ అంటారు. అలాగే వర్క్ పర్మిట్ అయితే అంటారు. ఈ సింగిల్ పర్మిట్ అనేది మెయిన్‌గా 2 ఇయర్స్‌కి ఇస్తారు. అలాగే ఈవెన్ 5 ఇయర్స్ వరకు మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఈ వర్క్ పర్మిట్ గాని 2 ఇయర్స్‌కి అయితే ఇస్తారు. ఈవెన్ సీజనల్ వర్క్‌కి అయితే ఎక్కువ ఇస్తారు. ఇది గాని మనము 2 ఇయర్స్‌కి ఇస్తారు. అలాగే 5 ఇయర్స్ కానీ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. స్లోవాకియా సింగిల్ పర్మిట్ ప్రాసెస్ అంటే మీ టీఆర్‌సీకి గాని, అలాగే వర్క్ పర్మిట్‌కి గాని సింగిల్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మీ ఎంప్లాయరు మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని స్లోవాకియాలో ఉన్న లేబర్ ఆఫీస్‌కి అయితే పంపిస్తాడు. దీనికోసం అయితే €165 అయితే పడుతుంది. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత స్లోవాకియా లేబర్ ఆఫీస్ అనేది ఎంప్లాయర్‌కి డాక్యుమెంట్స్ అయితే పంపిస్తుంది. సింగిల్ పర్మిట్ అనేది. ఆ సింగిల్ పర్మిట్ అనేది మీకి ఎంప్లాయర్ అయితే పంపిస్తాడు. ఇంకోటి మీకు ముందుగానే చెప్పినట్లు వర్క్ పర్మిట్ ప్రాసెస్. దీనికి రూపాయి కానీ స్లోవాకియా లేబర్ ఆఫీస్‌కి అయితే కట్టే అవసరం లేదు. కంప్లీట్‌గా ఫ్రీగా అయితే స్లోవాకియా లేబర్ ఆఫీస్ అయితే వర్క్ పర్మిట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇదైన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇండియాలో ఉన్న ఎంబసీకి అయితే మీ ఎంప్లాయర్ అయితే కాంటాక్ట్ అయితే చేయాల. అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సిందొస్తుంది. దీంట్లో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే అకామిడేషన్ గానీ, పీసీస్ గానీ, ఇన్స్యూరెన్స్ గానీ, ఏ డాక్యుమెంట్స్ గానీ, మీ ఎంప్లాయర్ నుంచి వచ్చిన వర్క్ పర్మిట్ గానీ, ఏది గానీ 3 మంత్స్ కన్నా ఎక్కువైతే టైం పట్టకూడదు. 3 మంత్స్ కన్నా ఎక్కువ టైం ఉండి అవి ఎక్స్‌పైర్ అయితే మీకు అపాయింట్మెంట్ తీసినా గానీ వేస్ట్ అనమాట. అవి ప్రాసెస్ అయితే చేసేకేయలేదు.